మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రస్తుతం మబ్బాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నాం. చుట్టుపక్కల ఒక మహిళ వివాహం చేసుకున్న ఒక మహిళ మాత్రం మౌనిక కొన్ని భర్త ఇచ్చిన తగాదాలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న గొడవలకి మనస్పర్ధ చేసుకొని ఇవాళ మధ్యాహ్నం భర్త లేని సమయంలో ఇంట్లో వెళ్ళే వచ్చిన లేని సమయంలో మొత్తం ఇంట్లో పోలీసులు చనిపోయిన సంఘటన మనం చూసాం. ప్రస్తుతం మనం స్పాట్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి చింతమక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఇక్కడ పత్తిపాకలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో కొన్ని సంవత్సరాలు నివాసం ఉంటున్నారు. ఈ రూమ్ లోనే భర్త అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రైవేట్ జాబ్ చేస్తూ తను ఫీల్డ్ వర్క్ కోసం వెళ్ళే సందర్భంలో ఇంట్లో ఏదో సమయంలో పిల్లలకి బయట ఆడుకోమని చెప్పేసి ఇక్కడ నుంచి ఫ్యాన్ గురించి చూస్తున్నాం. ఇవన్నీ విజువల్స్ మనం చూసుకోవచ్చు. కొత్తగా అంటే 6 సంవత్సరాలుగా పెళ్లి అయినా కూడా ఇద్దరు అన్యోన్యంగా దంపతులుగా జీవితంలో నడుస్తున్న సందర్భంలో చిన్న చిన్న కలహాలు వీరిద్దరి మధ్య మాత్రము చాలా ఇబ్బందికరంగా మారని చెప్పింది. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు, ఒకరికి 3 సంవత్సరాలు, ఒకరికి 3.5 2 సంవత్సరాల పిల్లలు మాత్రం వాళ్ళకి చిన్నపిల్లలకి చిన్న సపరేట్ చేయడం విషయంలో మాత్రం ఇద్దరి మధ్య చిన్న గొడవ తెలుస్తుంది. భర్త మనకి పూర్తి వాయిస్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మనకి ఆరోగ్యం బాగాలేదు, పడుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు చిన్నపిల్లలు చెప్పిన నేపథ్యంలో కూడా వాళ్ళకి చిన్న తగాదాలు ఈ ఆత్మహత్యకి కారణం అని చెప్పేసి కూడా వాళ్ళ భర్త చెప్తున్నారు. ఇప్పటికీ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి సంబంధించినటువంటి విషయాలు తీసుకుని బాగా పోస్ట్ మార్టం తరలించారు. మొత్తంగా పూర్తి మనకి భర్త చెప్తున్న సందర్భంగా కూడా పోలీసులు విచారణ కూడా మరి ఏ విధంగా కూడా మనం పూర్తి చేశారు, వాళ్ళ పెళ్లి ఏ విధంగా చేస్తారు మనకి 10% మాట్లాడుకుంటున్నారు. స్థానికులు ఉంది వాళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు మా మేనత్త కొడుకు అవుతాడు. అయితే ఇప్పుడు వాడు డ్యూటీకి వెళ్ళినట్టు బయటికి వెళ్ళి వాడు మధ్యాహ్నం ఒకటి ఇంటికి వచ్చే వరకు చూస్తుంటే పిల్లల పైన మనది పూలు పెట్టి స్టూల్ మీద మన చున్నీ ఉంటుంది కదా, చున్నీ దాంట్లో వైర్ ఉంటుంది, వైర్ కట్టుకొని ఫ్యాన్ కొట్టు పెట్టుకుంటే మా మేనత్త కొడుకు వచ్చి ఇప్పుడు ఆయన భర్త వచ్చి చూస్తుంటే వరకు పెట్టుకొని పడి ఉండట. ఇక నుంచి అందరికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన సందర్భాలు చూసిన గొడవ అక్కడ బిడ్డలకి కారణం అని చెప్పి చేసింది. పిల్లలకి సంబంధించినటువంటి వేరైతే భర్త వాళ్ళ అన్నయ్య సొంత తమ్ముడు భాస్కర్ బాగా అవుతుంది. మరదల పేరు మౌనిగా ఇప్పుడు జాబ్ చేస్తారు, తమ్ముడు వ్యవసాయం చేస్తారు. పెట్టుకుంటే వాళ్ళకి మాకు ఏం లేదు. సడన్ గా 2 గంటలకి ఈ రోజు 2 గంటలకి డ్యూటీకి వచ్చిన మౌనిగా వీడియోసుకుని ఉండదని చెప్పి సడన్ గా అట్ అయిపోయింది. అక్కడి నుంచి ఏం చెప్పాలని మేము వచ్చేసరికి లేరు వ్యవసాయం. నేను కూడా రాకురా బాబు, నేను కూడా వస్తున్నాను నిజంగా. అప్పుడు ఇక్కడ దాకా వచ్చిందాక మన ప్రాథమిక స్కూల్ వచ్చిందాక కూడా మమ్మల్ని అసలు ఏడుస్తామని మాట అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు అసలు ఏం చేయట్లేదు సార్, ఏం అర్థం కావట్లేదు. అప్పటి నుంచి ఒకటే వెళ్తూ ఇద్దరం బంగారం అంటే బంగారం పక్కన పెట్టాలి, ఇద్దరు పిల్లలని బంగారం పక్కన పెట్టాలి. అట్లాంటి పిల్లలు కానీ ఆ పిల్లలు రాబడలేదు కానీ అది ఒకటి ఇట్లా తలకాయ కొట్టుకొని తండ్రి చూసి గొడవ జరుగుతుందని ఫోన్ పడదు. అటన్నిటి వెంటనే ఎప్పుడైనా ఇంపార్టెంట్ నేను చేస్తాను. ఏదైనా మా అగ్రికల్చర్ కదా, మా వ్యవసాయం ఏదైనా ఉంటేనే ఇంపార్టెంట్ తమ్ముడు ఫోన్ చేస్తాను. అట్లాంటి విషయంలో నేను అర్థం ఎప్పుడైనా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడో ఒకసారి నాతో మాట్లాడుతుంది. ఆ పక్కన పరిస్థితిలో మాట్లాడి బాగున్నారా మామ అంటది, బాగున్నా అని అంతే చెప్తాను, అంతే తప్ప. కానీ ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం నాకు కొంచెం తెలిసి వాళ్ళకి గొడవ వెళ్ళి నాకు ఇంత ఇన్ఫర్మేషన్ తమ్ముడు కానీ మరదలు కానీ ఇస్తే నేను వచ్చి కాపాడుకునేటువంటి సార్ అందరికీ. కానీ నాకు అసలు తలకాయ కొట్టుకొని చనిపోతున్నాను. కుటుంబ సభ్యులు చెప్తున్నారు వాళ్ళకి చిన్న చిన్న గొడవలు చెప్తే పెద్దగా అనుకున్నారు, పెద్ద చనిపోయేంత గొడవ పత్రం లేవని చెప్తున్నారు. మాకు తెలిసే వీరికి ఆపేయాలని చెప్తున్నారు. ఆయన ఒక వివాహానికి సంబంధించిన వాటి మహిళ విధంగా ఆత్మహత్య చేసుకునే భద్రత అంటే ప్రస్తుతం పోలీసు విచారణ మనం ఏం జరుగుతుందో వీక్షిద్దాం.